ఆడపిల్లల్ని ఏడిపించి అది మగతనం అంటే తొక్కి నారత్తిస్తాం, పిచ్చ పిచ్చ వేషాలు వేస్తాం. ఈ సినిమాలో పెద్ద కామెడీ డైలాగ్ ఇదే. ఒక ప్రియాంక రెడ్డి అని ఒక ఆడపడుచుని ఒక నలుగురు ఉన్మాదులు కామాందులు అందరూ ట్రాఫిక్ వెళ్తుండగా తీసుకెళ్లిపోయి మానవం చేసే స్థాయికి, చంపేసే స్థాయికి సమాజం వస్తుందా? మొదటి నుంచి కూడా మాట్లాడుతారు. సింగపూర్ తరహాలో నిన్న ఏమంటున్నారంటే మన హైదరాబాద్లో ఆ నలుగురు వాళ్ళందరూ తీసుకెళ్లిపోయి పోలీస్ స్టేషన్లో పెడితే జనం అందరూ కొన్ని వేల మంది వెళ్ళి చంపేయండి అంటున్నారు. ఊరు తీసేయండి. అసలు మీరు అంత స్థాయికి ఎందుకు పట్టుకెళ్తారు? ఒక ఆడపిల్ల బయటికి వెళ్ళి తిరిగి ఇంటికి రావాలి అని ఎవరన్నా ఏదైనా జరిగితే ఆ అబ్బాయిని, చేసిన అబ్బాయిని 2 కేనింగ్ దెబ్బలు కొట్టండి, బెత్తం దెబ్బలు కొట్టండి, ఎట్లా దెబ్బలు కొట్టండి, చెమడాలు ఊడిపోయేలా కొట్టండి. ఇదేమంటాడు, రేప్ చేస్తే 2 బెత్తం దెబ్బలు వేయాలట. ఆ మాట ఎందుకన్నాడు తెలుసా? ఈడు కూడా అయ్యే పనులు చేస్తాడు కాబట్టి రేప్ చేసిన వాళ్ళు చంపేమన్నాడు అనుకో, ఫస్ట్ ఈయనే చంపాలి. ఎందుకు చంపాలి? పూనం కౌర్ ఆడియో మనం విన్నాం, శ్రీరెడ్డి ఆడియో విన్నాం. ఈ ఆల్రెడీ 3 పెళ్ళాలుండి కూడా కాబట్టి రేప్ చేస్తే ఎవడైనా చంపేయండి అన్నారంటే ఫస్ట్ ఈయన చంపేస్తారని భయం వీడికి. కాబట్టి నేను కూడా అదే ఏదో పనులు చేస్తాను. ఒకవేళ నేను రేపు పొద్దున బయటపడినా 2 బెత్తం దెబ్బలు కొట్టులేంటారు బాబు జన సైనికులారని అన్నాను. అమ్మా, జనసేన వీర మహిళా విభాగం మీకు నేను నమస్కారం పెట్టి చెప్తున్నాను. రేపు చెప్తాడు 2 బెత్తం దెబ్బలతో చాలంటున్నాడు. ఇదేదో బాగానే ఉంది, 2 బెత్తం దెబ్బలు అయితే దాని ఉంది, కనిపించిన ప్రతి అమ్మాయిని రేపు చేద్దామని ఎవరైనా అనుకుంటారేమో. దయచేసి మీ అందరినీ అక్క చెల్లెలుగా భావించి చెప్తున్నాను. ఆడవాళ్ళ పట్ల అంత దౌర్భాగ్యంగా మాట్లాడేవాడికి అసలు జనసేన వీర మహిళా విభాగంలో ఉన్న మహిళలు మీరు ఎలా సపోర్ట్ చేస్తున్నారు? డీసీఎం గారు ఫస్ట్ వీడిని అరెస్ట్ చేయండి, లేదా మన పార్టీనే అంటే తుడుచుకొని పోదాం. కంపల్సరిగా ప్రజల్లోకి చర్చ జరగాలి, ప్రజల్లోకి అవేర్నెస్ రావాలి. అలాంటి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోని తిరిగి కనీసం రాజకీయాల వైపు చూడకుండా చేసే బాధ్యత కూడా ప్రజలు తీసుకోవాలి. నేను ప్రజలను అప్పీల్ చేస్తున్నా.